హలో, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. నాకు కూడా నా మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలిద్దరికీ లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి. సో ఆ పని మీద కిచెన్లోకి వచ్చాను ఎర్లీ మార్నింగ్. మా పాపకైతే పనీర్ చపాతీ శాండ్విచ్ రెడీ చేస్తున్నాను. దానికి ఈ విధంగా మైనీస్ బదులు పెరుగు వాడతాను. చూసారా, ఇట్లాగా నీళ్ళన్నీ ఒడిగిపోయేంత వరకు పెరుగు అట్లా పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ముందు రోజు నైటే. మార్నింగ్ కల్లా నీళ్ళన్నీ ఒడిగిపోతాయి. సో మనకి థిక్ కర్డ్ వస్తుంది కదా, అది మైనీస్ బదులు వాడుకోవచ్చు అనమాట. నేను ఇట్లాగా ఫ్రై అయిన పన్నీర్లోకి ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర ఇంకా పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం మసాలా ఇవన్నీ మిక్స్ చేసి చపాతీ మీద స్ప్రెడ్ చేసి శాండ్విచ్ టోస్టర్లోకి అయితే వేసాను. ఓ పక్క ఫూల్ మఖానీ చేస్తున్నాను స్నాక్స్ కోసం. శాండ్విచ్ రెడీ అయిపోయింది, చపాతీ శాండ్విచ్ అనమాట. సో అన్నీ అయితే పెట్టేశాను పిల్లలకి. లంచ్ బాక్స్ ఇంకా స్నాక్ బాక్స్ రెడీ అయిపోయింది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇదేమో మసూర్ దాల్ టమాటా దోశ అండ్ ఆల్మండ్స్. నాకు మా ఆయనకి బీన్స్ టమాటో వేసి ఆమ్లెట్ చేశాను. వితౌట్ ఆయిల్ వేయచ్చు కదా, అందుకని ఎయిర్ ఫ్రైయర్లో వేస్తాను అనమాట. సైడ్ బై సైడ్ ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి చికెన్ కబాబ్ చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ కబాబ్ చేస్తుంటే ముందు రోజు నైటే అంతా మ్యారినేట్ చేసి పెట్టుకొని మరుసటి రోజు ఎయిర్ ఫ్రైయర్లోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, కొంచెం అట్లా స్ప్రే చేస్తే చాలు. ఇట్లాగా 200 degreesలో 20 minutes పెడితే చాలు. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో మా ఆయన లంచ్ బాక్స్ కూడా రెడీ. రైతా చేశాను, కుకుంబర్, క్యారెట్ ఇంకా ఆనియన్ వేసి, ఇంకా దోశ, చికెన్ కబాబ్, కాఫీ. ఈయన ఆఫీస్కి బయలుదేరారు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో నేను వెజిటబుల్ ఆమ్లెట్, ఆల్మండ్స్, బ్లాక్ కాఫీ, ఇంకా కొంచెం టేస్ట్ కోసం సాస్ అయితే వేసుకున్నాను. నాతో పాటు మా పిచ్చుకలు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయండి, నాకు కంపెనీ ఇస్తున్నాయి. భలే సరదాగా కలిసిమెలిసి ఆడుకుంటూ బాగా గడుపుతూ ఉంటాయి. ఇంట్లో ఫ్రీగా ఎగురుతాయండి. నేను ఇంకా వెజిటబుల్ మార్కెట్కి అయితే బయలుదేరాను. ఈరోజు షాపింగ్ పని ఉంది, వెజిటబుల్స్ తీసుకోవాలి, తర్వాత సరుకులు కూడా కొన్ని తీసుకోవాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఫస్ట్ వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. వెజిటబుల్స్ తీసుకున్నాక సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఓణం దగ్గరలో ఉంది కదా, అందుకనే మొత్తం డెకరేషన్స్ కూడా అదే విధంగా చేశారు. చూసారా, ఓణం కోసమని కిరీటాలు కూడా రెడీ అయిపోయాయి. ఇది మొత్తం నట్ సెక్షన్. ముందంతా నట్స్ ఉంటాయి, వెనకాలంతా చాక్లెట్స్ ఉన్నాయి. చూసారా, మా పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం చాక్లెట్ లేనిదే ఇక్కడ నుంచి కదలరు. దాని పక్కనే ఇక్కడ పప్పులు, బియ్యం పప్పులు, మసాలా దినుసులు ఉండే సెక్షన్ అనమాట. మొత్తం లిస్ట్ రాసుకొనే వస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది, తొందరగా షాపింగ్ కూడా అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి ఉన్నాయా అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే టైం అయిపోతుంది. మళ్ళీ పిల్లల్ని కూడా పికప్ చేసుకోవాలి. స్కూల్ అయిపోయే టైం అయింది. అక్కడికే వెళ్తున్నాను ఇప్పుడు, స్కూల్ దగ్గరికి.
స్కూల్కి వచ్చేసాము. కొంచెం తొందరగానే వచ్చాను కాబట్టి ఫస్ట్ 4 కార్స్లోనే ఉన్నానన్నమాట లైన్లో. లేకపోతే వెనకాల ఎక్కడి నుంచో వెయిట్ చేయాల్సి వచ్చేది. పిల్లల్ని అయితే పికప్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చి చూసేసరికి అమెజాన్ నుంచి డెలివరీ వచ్చేసింది. ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్ అనమాట. మార్నింగే అయిపోయాయి. కరెక్ట్ టైంకి డెలివరీ కూడా వచ్చేసింది. అమెజాన్ డెలివరీ. నేను ఇంకా అమ్మయ్య అనుకొని, లేకపోతే అనవసరంగా ఎయిర్ ఫ్రైయర్ 10 సార్లు కడుక్కోవాలి. ఎయిర్ ఫ్రైయర్ లైనర్ ఉంటే చాలా ఈజీ. ఇంకా మా పిల్లలకి లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. నేను ఇక్కడ ఉడకబెట్టిన ఆలుగడ్డ, దాంట్లోకి మటన్ కీమా వేసి నగ్గెట్స్ లాగా రెడీ చేస్తున్నాను. మటన్ కీమా నగ్గెట్స్ అనుకోండి అట్లా. ఓ పక్క నేను ఫ్లాక్స్ సీడ్స్ పొడి, పప్పుల పొడి, ఇంకా పల్లీల పొడి రెడీ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ పొడి నేను అప్పుడప్పుడు కూరగాయలు వేయనప్పుడు చపాతీ పిండిలోకి ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసి మిక్స్ చేస్తాను అనమాట. సింపుల్ ప్లెయిన్ చపాతీలు మాత్రం చాలా వరకు పెట్టకండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు తినేదే అది తక్కువ తింటారు. దాంతోపాటు ఒట్టి ప్లెయిన్ చపాతీ పెడితే పెద్దగా పోషకాలు అంటూ వెళ్ళవని చెప్పేసి నేను ఆ విధంగా ఏదో ఒకటి మిక్స్ చేసే పెడతాను, కూరగాయలు కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ. సో పిల్లలది లంచ్ అయితే అయిపోయింది, తినేశారు. నేను ఇప్పుడు ఇక్కడ పొద్దున్నే కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా, అప్పుడు నేను 1 కిలో మామిడికాయలు తీసుకొచ్చాను అనమాట. ఆ మామిడికాయలన్నీ మిక్సీ ఆడిచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడిలాగా రెడీ చేస్తున్నాను. ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉన్నింది ఈ పనంతా. ఒక పక్క మామిడికాయ పచ్చడి అవుతుంది, ఒక పక్క టమాటా పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను. 2 కిలోలు టమాటాలు తీసుకొచ్చాను. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఏ సైజుల్లో సీసాలు దొరికితే వాటిల్లోకి అన్నిట్లోకి వేసేసాను. దాంట్లో 2 సీసాలు అయితే మా పనమ్మాయి పట్టుకెళ్ళిపోయింది. ఆ అమ్మాయికైతే నేను చేసే పచ్చళ్ళు కానీ ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. నాకు చేసి పెట్టండి మేడం, నాకు చేసి పెట్టండి మేడం అని తల తినేస్తుంది అసలు. టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంత పచ్చడి పెట్టేకి జాడీలు ఎత్తుకాలి, ఎక్కడెక్కడ ఇవి ఖాళీగా ఉన్నాయా అని చెప్పి. దొరికాయి కొన్ని, 5 జాడీల నిండా అయ్యాయి. ఇవన్నీ కాఫీ సీసాలు, నెయ్యి సీసాలు అన్నీ పడేయకుండా జాగ్రత్తగా పెట్టాను అనమాట. కనీసం ఎప్పుడైనా పనికొచ్చాయి. ఇవేనండి ఈరోజు సంగతులు. మళ్ళీ కలుద్దాం.